ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్లో మొదటిది ఏంటంటే అతని భార్యను తిరిగి అతనికి అప్పగించు. అతని భార్యను తిరిగి అతనికి అప్పగించు, అది మొదటి ఇన్స్ట్రక్షన్. రెండవది ఏంటి అంటే అతడు ప్రవక్త. రెండవది ఏంటి? అతడు ప్రవక్త. అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. అప్పుడేమవుతుంది? నువ్వు బ్రతుకుతావు. అప్పుడేం జరుగుతుందంట? ప్రవక్త అతను నీ కొరకు ప్రార్థన చేస్తాడు, అప్పుడు నువ్వు బ్రతుకుతావు. అంటే అబీమెలెకు అభ్యర్థనతో సమస్య అనేది క్లియర్ అవ్వల. అబీమెలెకు యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించాడు, ఆలకించాడు. అక్కడతో సమస్య అనేటువంటిది క్లియర్ కాల. అంగీకరించినంత మాత్రాన అబీమెలెకుని ఇంకా పూర్తిగా స్వస్థపరచలా. అబీమెలెకుని ఇంకా పూర్తిగా దేవుడు ఆయన మీద ఉన్నటువంటి శాపం అనేటువంటి తొలగిపోలా. దేవుడు